హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈ రోజుల్లో మంచి లైఫ్ అనేది లీడ్ చేయాలి అంటే మంచి పెద్ద స్థాయి జాబ్ అనేది కొడితే మనకి లైఫ్ అనేది చాలా బాగుంటుంది. సో అలాంటి జాబ్ నోటిఫికేషన్ని మీకు ఈ వీడియోలో అయితే పరిచయం చేస్తున్నాను. సో మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ని ఏ ఏడాదిలో మిస్ చేసుకున్నా ఈ యొక్క నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 1,16,000కి పైగానే సాలరీ వస్తుంది. అండ్ మనకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్కి సంబంధించి ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలి, ఎవరెవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఈ వీడియోకి నేను జస్ట్ 500 లైక్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని పూర్తిగా అయితే చూడండి. ఫ్రెండ్స్, మీరు ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. కేవలం 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ ఇస్తున్నాము. సో ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, చెక్ చేయండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సో ముందుగా మనకి నోటిఫికేషన్కి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లోనే క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే మీరు ఇండియన్ నేషనల్ అయి ఉంటే సరిపోతుంది. ఏపీ, తెలంగాణతో పాటు ఇలా మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుందన్నమాట. అండ్ మనకి ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అడగట్లేదు. అండ్ మనకి ఏజ్ క్వాలిఫికేషన్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు. September 7th, 2026 కల్లా మీకు కట్ ఆఫ్ డేట్ అంటే మనకి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది మనకి ఇక్కడ ఈ నోటిఫికేషన్ ద్వారా ఏదైతే రిజిస్టర్ ఆఫీసర్ లెవెల్ జాబ్స్ అని చెప్పాను కదా, అదే మనకి జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ అన్నమాట. సో వీటికి సంబంధించి మనకి ఇది గ్రూప్ బి హోదా జాబ్. E1 లెవెల్ హోదాలో మీకు సాలరీ అనేది బేసిక్ పేనే 40,000 ఉంటుంది. దీంతోపాటు మీకు 1,40,000 వరకు అయితే ఫైనల్గా ఇంక్రిమెంట్ ఉంటుంది. సో ఇందులో మీకు బేసిక్ పేతో పాటు పాక్స్ వచ్చేసి 35%, ఇంకా మీకు డిఏ ప్రొవైడ్ చేస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ఇంకా మీకు బెనిఫిట్స్ విషయానికి వచ్చినట్లయితే మెడికల్ బెనిఫిట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్, గ్రాడ్యుయేటీ అన్నీ ఉంటాయన్నమాట. సో అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు నెలకి మీ యొక్క అకౌంట్కి పడేది 1,16,000 రూపాయలు అనమాట. ఎవ్రీ మంత్ మీకు ఈ యొక్క అమౌంట్ అయితే మీకు బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతుందన్నమాట. సో ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి వెబ్సైట్ కూడా చూపిస్తాను. మనకి ఆన్లైన్ అప్లికేషన్ మాత్రం 8th ఆగస్ట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే కంపల్సరీగా చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి కింద కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది అప్లికేషన్ ప్రాసెస్ కావాలనుకుంటున్నారు అనేది. మీ యొక్క లైక్స్ని బట్టి, మీ కామెంట్స్ని బట్టి నాకు తెలుస్తుంది. దాన్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు కామెంట్ చేసి చూడండి. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే September 7th వరకు అయితే టైం ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి కంపల్సరీగా వీడియో అయితే చేస్తాను నేను. అయితే ఒక జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టేసి ఈ యొక్క వేకెన్సీస్కి సెలక్షన్ చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్ బెస్ట్ నోటిఫికేషన్ అని చెప్పాను. ఎందుకు అంటే మీకు ఎగ్జామినేషన్లో ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవన్నమాట. మీరు అన్ని క్వశ్చన్స్కి కూడా అటెంప్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. అండ్ మనకి ఎగ్జామినేషన్ తర్వాత ఎటువంటి ఫిజికల్ టెస్ట్లు కానీ, ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఒక్కొక్క ఎగ్జామ్ CBT మంచి స్కోర్ సాధిస్తే సరిపోతుంది, జాబ్స్కి మీరు సెలెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అయితే వస్తాయి, తెలుగులో అయితే ఉండదు. అండ్ మనకి సిలబస్ అనేది ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అనౌన్స్ చేస్తామని చెప్పారు. బట్ మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి మనకి వివిధ డిసిప్లిన్లలో వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఇందులో మనకి పార్ట్ ఏ మాత్రమే చెప్తున్నాను. పార్ట్ బి అనేది మాత్రమే మీరు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. ఇది నేను ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. సో పార్ట్ ఏ అనేది మాత్రం ఎటువంటి చేంజెస్ అయితే ఉండవన్నమాట. ఇందులో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ యాప్టిట్యూడ్ ఆర్ న్యూమరికల్ ఎబిలిటీ,
జనరల్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్, ఈ టాపిక్స్ నుంచి మీకు 60 మార్క్స్ అయితే అడుగుతారు. అండ్ పార్ట్ బి వచ్చేసి ఏంటంటే ఇందులో కూడా 60 మార్క్స్, టోటల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్, 2 hours టైం ఇస్తారు. ఎటువంటి నెగటివ్ మార్క్స్ అయితే ఉండవు అనమాట. 50% వెయిటేజీ పార్ట్ ఏకి అండ్ 50% వెయిటేజీ పార్ట్ బికి అయితే ఉంటుంది. సో పార్ట్ బికి సంబంధించి మాత్రమే మీరు సిలబస్ అనేది మీరు ఫర్దర్గా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో నెక్స్ట్ వీక్లో అయితే పెడతారు. అప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకుని సిలబస్ అనేది మీరు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడైతే పార్ట్ ఏకి అయితే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. ఇటుక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ ఉన్నాయో వీటికి వచ్చేసి మీరు అప్లై చేయడానికి సెప్టెంబర్ 7th 2026 కల్లా మినిమం 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో 27 years వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 years, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 37 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక జాబ్స్కి అప్లై చేయడానికి మీకు క్వాలిఫికేషన్స్ అర్హత ఏముండాలి అంటే ఇక్కడ మనకి సీరియల్ నెంబర్ 12, 13, 14 and 15కి సంబంధించి పోస్టులకి, ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకి ఎక్స్పీరియన్స్ అడిగారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ లాస్ట్లోకి వస్తే ఈ పోస్టులకి సంబంధించి మనకి ఎక్స్పీరియన్స్ అనేది లేదనమాట. జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఆపరేషన్స్ విభాగంలో కొన్ని ఎక్కువ పోస్టులు, వీటికి అప్లై చేయడానికి అండ్ మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, బీటెక్ అనేది ఎవరైతే చదువుంటారో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు. ఏ విభాగంలో బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకుంటే మీరు నార్మల్గా సైన్స్ విభాగంలో డిగ్రీ పాస్ ఉండి ఎంబీఏ అనేది ఎవరైతే చేస్తుంటారో ఏ విభాగంలో ఎంబీఏ చేసినా సో వాళ్ళ యొక్క జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్స్ లేకుంటే లా విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి సంబంధించి లా విభాగంలో ప్రొఫెషనల్ డిగ్రీ చేసిన వాళ్ళు లేదంటే 5 years ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫైనాన్స్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు వచ్చేసి ఎంబీఏ అనేది ఫైనాన్స్ విభాగంలో లేదంటే పీజీ అనేది డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఫైనాన్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సర్వే అండ్ కార్టోగ్రఫీకి సంబంధించి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే బీటెక్ అనేది సివిల్ విభాగంలో చేసిన వాళ్ళు, లేకుంటే మాస్టర్స్ అనేది సైన్స్ ఇన్ జియోగ్రఫీ లేదంటే రిమోట్ సెన్సింగ్ అండ్ జియోగ్రఫీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి సంబంధించి జియో ఇన్ఫర్మాటిక్స్ లేదా జియోమెటిక్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుంది, జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి పర్సంటేజ్తో అయితే పని లేదనమాట. ఇక్కడ మీరు నోటిఫికేషన్లో కూడా క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ కనుక పరిశీలించినట్లయితే టోటల్గా మనకి నోటిఫికేషన్ ద్వారా 389కి పైగా వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మనకి మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి చాలా రకాల వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో వేకెన్సీస్ని మనకి ఇక్కడ క్యాస్ట్ల వారిగా డివైడ్ చేస్తారు. టోటల్ వేకెన్సీస్తో పాటు జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీల వారికి ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారనమాట. సో ఇక్కడ మేనేజర్ అని చెప్పేసి ఏదైతే పోస్టులు కనిపిస్తున్నాయో ఇవన్నిటికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అనేది కావాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అప్లై చేసుకున్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఇక్కడ సీరియల్ నెంబర్ 12 నుంచి ఏదైతే పోస్తున్నాయో వీటికి మనము ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవే మనకి రిజిస్టర్ ఆఫీసర్ హోదా ఉన్నటువంటి జాబ్స్ అనమాట. సో ఫైనాన్స్ విభాగంలో జూనియర్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 36 ఉన్నాయి, లా విభాగంలో 6, ఆపరేషన్స్లో 79 ఉన్నాయి అండ్ సర్వే అండ్ కార్టోగ్రఫీకి సంబంధించి 8 ఉన్నాయి అనమాట. సో వీటికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం మిస్ చేసుకోవద్దు. అప్లై చేయడానికి ఉమెన్ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అబ్బాయిలు అండ్ ప్రీవియస్గా ఈ సంస్థలో అప్రెంటిస్షిప్ చేస్తే వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు అయితే మాత్రం 1000 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇదే వెబ్సైట్ త్రూగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా మనకి పోస్టింగ్స్ ఉంటాయి. ఏపీ వాళ్ళకి వైజాగ్లో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ ఇదే వెబ్సైట్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీకు సపరేట్గా వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పనిసరిగా లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి డెఫినెట్గా మీ ఫ్రెండ్స్కి వాట్సాప్లో షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి, వాళ్ళకి కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.